టీపీ పార్టీ. అరాచకం అంటే అరాచకం గాదు. విధ్వంసం అనేది దీనికి ఒక పదం ఏదైనా కనిపెట్టాలి కొత్త పదం. నిజంగా ఇంత దారుణంగా అంటే దారుణంగా మరీ టూ మచ్‌గా వ్యవహరించారు. ఏదైతే వైసీపీ కార్యకర్తల మీద, ఇళ్ళ మీద మొత్తం ధ్వంసం చేశారు. అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి మీద పడరు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏడుపు కొనసాగిస్తున్నారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ళ మీద గానీ కచ్చి కట్టి అయ్యి కూల్చేపిస్తున్నారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్‌గా జెప్పి, సపోర్ట్‌గా మాట్లాడిన వాళ్ళ మీద కక్ష కట్టి వాళ్ళని కొట్టడము అనేవి చాలా చిత్రహింసలే చేశారనే చెప్పుకోవచ్చు. మామూలుగా గాదు. ఒక్కటని చెప్పుకుండేదేముంది. కొన్ని కొన్ని సంఘటనలు చూస్తుంటే బాధపడాలనా, ఏడవాలనా, లేకపోతే ఇదేంది అరాచకమా, ఇదే పరిపాలన, ఏదైతే 100 రోజుల్లో 100 కంపెనీలు తీసుకొస్తున్నానని చెప్పారో, ఇలాంటి 100 కంపెనీల తర్వాత 100 మందిని చంపే విధంగా ఉన్నారా అనే విధంగా కొన్ని చాలా అంటే చాలా చూస్తున్నాం. ఇప్పుడు ఏది ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు గానీ అంత దారుణంగా ఉన్నాయి. అయితే గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరైతే సపోర్ట్ చేశారో కార్యకర్తలు గానీ, మిగతా వాళ్ళు గానీ, సపోర్ట్ చేసినోళ్ళందరినీ ఇప్పుడు దారుణంగా కొట్టడము, హింసించడం గానీ అలా చేస్తున్నారు. ఇప్పుడైతే వైజాగ్ స్వరూపానంద స్వామీజీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు పాపం అతనికి కొంచెం సెక్యూరిటీ కల్పించారు. ఏదైతే భక్తులు విపరీతంగా వస్తారో, భక్తులు వస్తుంటే ఆ భక్తులకి రక్షణ కల్పించాలా అనే విధంగా కల్పించారు. అయితే ఇప్పుడు ఆ స్వామీజీకి అంత సెక్యూరిటీ ఎందుకు? ఆయనకి ఎందుకు సెక్యూరిటీ కల్పించాలా అనే విధంగా ఇప్పుడు ఆయనకి పాపం ఆ స్వామీజీకి ఉన్న సెక్యూరిటీని తీసేశారు. ఎందుకు తీసేశారంటే ఆయనకి కారణం ఏందనంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయనకి సపోర్ట్‌గా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్‌గా ఉన్నారు. అందుకని ఏదైతే టీడీపీ పార్టీ వచ్చినందుకు ఆ స్వామీజీకి ఆ సెక్యూరిటీని తీసేయాలనే విధంగా తీసేశారనే చెప్పుకోవచ్చు. చూడండి ఎంత పైశాచిక ఆనందం పొందుతున్నారంటే చూడండి మరి. టీడీపీ పార్టీ వస్తే ప్రజా పరిపాలన అందిస్తారు. ప్రజలకి మేలు చేస్తారు. అదేవిధంగా ఏదైతే జనసేన నాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు కలిసి ఆంధ్రప్రదేశ్‌ని అభివృద్ధిలో భాగంగా తీసుకెళ్తారనే విధంగా ప్రజలను నమ్మి ఓటేశారు. ఓటేసిన తర్వాత టీడీపీ పార్టీ చేసే పని ఏంటి? ధ్వంసం చేయడం, దాడులు చేయడం, కక్షలు కట్టడం ఇవా? పవన్ కళ్యాణ్ గారు కనీసం ఇంత ఘోరం ఆంధ్రప్రదేశ్‌లో ఇంత ఘోరం జరుగుతుంటే పవన్ కళ్యాణ్ గారు కనీసం నోరు మెదపడం లేదంటే చూడండి. అరాచకాలకి, దారుణాలకి ఆంధ్రప్రదేశ్ అడ్డగా ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు? ఇంత దారుణాలు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు సపోర్ట్ చేసినా సరే, సపోర్ట్ చేసిన వాళ్ళ మీదకి ఈ దాడులకి ఇంత దారుణంగా దౌర్జన్యాలకు వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్?